సార్ ఇంకొకటి చూసుకుంటే మనం ప్రజెంట్ తెలంగాణలో హైడ్రా హైడ్రా అనేది ఒక సెన్సేషన్. అంటే సామాన్యుడు ఎక్కడున్నాడో అక్కడ కొట్టేయడం అనేది జరుగుతుంది హైడ్రా. అది చెరువు కబ్జా ప్లాట్స్ ఇది అనేసి. అంటే ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి ఉన్న హౌసెస్ అండ్ విల్లాస్ అన్నీ కొట్టేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే సార్, మన ఓవైసీ గారి కాలేజ్ ఉంది. అండ్ దాన్ని ఎక్స్‌క్యూజ్ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? అంటే ఓవైసీ గారిది కాలేజ్ సరౌండింగ్స్ చూసుకుంటే మొత్తం చెరువే ఉంటది. ఇప్పటికి ఎళ్లి చూసినా గానీ చెరువే ఉంటది. దాన్ని కొట్టేయకుండా ఎక్స్‌క్యూజ్ చేసి వదిలేయడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు సార్ మనం? హైడ్రా అనేది ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఎందుకంటే హైడ్రా అనేది దాని ఫంక్షన్స్ ఏంటంటే ఎవరైనా సరే నీటి కుంటలు, చెరువులు, దాని పక్కన ఎవరైనా సరే భూమిని ఆక్రమిస్తే దాన్ని వెనక్కి తీసుకునే హక్కు అనేది ఉంటుంది. దానికి సామాన్యుడు, సెలబ్రిటీ, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా కూడా వర్క్ చేస్తుంది. నాగార్జున ఎన్కరేజ్మెంట్లో మ్యాటర్ కావచ్చు, నాగార్జున గారి దగ్గర నుంచే మొదలైంది హైడ్రా అని కూడా చెప్పుకోవచ్చు మనం. నాగార్జున ఎప్పుడైతే ఎన్కరేజ్మెంట్ కూల్ చేశారో చాలా మందికి నోటెడ్ అయిపోయింది హైడ్రా అని. అవును, అంతకుముందు చాలా తక్కువ మందికి తెలిసేది అనమాట. అవునవును. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నీటి చెరువులు ఏవైతే ఉన్నాయో, కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ బాగుంటుంది, ప్రభుత్వ భూమిని పరిరక్షించుకోవచ్చు, అదే ప్లేస్లో పార్కులు కట్టవచ్చు, హైదరాబాద్ ఇంకా డెవలప్ చేయొచ్చు అని ఒక మంచి ఉద్దేశంతో హైడ్రా తీసుకొచ్చారు. కాలక్రమేణా దానికి ఏ విధంగా పేరు పడిపోయిందంటే హైడ్రా అంటే కేవలం నిరుపేదల కుటుంబాల యొక్క ఇల్లును కూలగొట్టడము, గుడిసెలు కూలగొట్టడము, సామాన్య ప్రజల మట్టు కొట్టడం మాత్రమే అనేసి హైడ్రా అనేది నేమ్ పడిపోయింది. అది పడిపోయింది. కేవలం సామాన్య ఇల్లు కూలగొడుతున్నారు, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు కూలగొట్టట్లేదు, వాళ్ళ భూమిని రికవర్ చేసుకోవట్లేదు అని చెప్పేసి పేరు పడిపోయింది. చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇంకా ప్రతిపక్ష పార్టీలు అయితే ఏ విధంగా పండుగ చేసుకుంటున్నాయంటే ఈ హైడ్రా ఒకటి చాలు, నెక్స్ట్ టైం మనదే గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే ప్రజలు మొత్తం ఆపోజిట్ అయిపోయారు హైడ్రా వల్ల. ఎందుకంటే కొద్దిమంది ఇల్లు కట్టుకున్నారు, కనీసం మామిడి ఆకులు కూడా ఎండిపోక ముందుకు వచ్చి హైడ్రా వచ్చి ఇల్లు కూడా కొట్టేసింది. అవును. ఒక సామాన్యుడిగా అడిగే ప్రశ్న ఏంటంటే అక్కడ భూమికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, ట్యాక్స్, పవర్ బిల్లు, లేఅవుట్ అప్రూవల్, రెరా అప్రూవల్, ఈ అప్రూవల్, ఆ అప్రూవల్ అన్నీ మీరే ఇచ్చి హైడ్రా పేరు పైన వచ్చేసి మీరు ఇల్లు కూడా కొట్టడం ఏంటి? అంటే ప్రభుత్వం తప్ప, లేకపోతే ఇక్కడ హైడ్రా తప్ప, లేకపోతే ఎవరిది తప్పు? ఇక్కడ కొన్ని కోట్లు, కొన్ని లక్షలు తీసుకొచ్చి కష్టపడి ఇల్లు కట్టుకుంటే మీరు కూల్ చేస్తున్నారు. మీరు చర్య తీసుకోండి, ప్రభుత్వ అధికారుల పైన చర్య తీసుకోండి. అక్రమంగా ఎవరు ఇచ్చారో, లేకపోతే ఇల్లు కూలగొడుతున్నారు సరే, మరి ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో, ఇప్పుడు లోన్ తీసుకుంటారు, అవును, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్పు తీసుకొచ్చుకుంటారు, వారందరికీ మీరు ఈ ప్రభుత్వ అధికారుల చేతుల్లో వాళ్ళ లోన్లు మొత్తం మాఫీ చేయించండి. మరి ఓన్లీ కూలగొట్టిపోతే ఎట్లా? ఓన్లీ మన ల్యాండ్ ఒకటి రికవర్ చేసుకుంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది వాళ్ళకి? కాబట్టి హైడ్రా కూడా కొన్ని పరిశీలించాలి. ఒక సామాన్యుడికి ఇల్లు అనేది ఒక జీవిత స్వప్నం. అది నువ్వు సడన్గా వచ్చేసి కూలగొట్టేస్తే ఎట్లా? పోనీ ల్యాండ్ ఆక్రమించారంటే వెనక్కి తీసుకొని తప్పులేదు, కానీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? జిహెచ్ఎంసీ వాళ్ళు, వేరే ప్రభుత్వ అధికారులు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చిరా పర్మిషన్స్? కాబట్టి అట్లీస్ట్ ఎవరైతే లోన్ తీసుకున్నారో, ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు ఉండాలి. ఎవరైతే తప్పుడు పర్మిషన్ ఇచ్చారో గవర్నమెంట్ అధికారులు, వాళ్ళతో వీళ్ళ అప్పు మొత్తం తీర్పించండి. మరి ఇల్లు బాయ జీవితాంతం నేను లోన్ కట్టాలి, బ్యాంక్ ఒకటి వచ్చి ఇంటి ముందు వచ్చేసి వాడు మొత్తం గొడవ చేసుకుంటాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మేము కట్టము, ఇప్పుడు ఎవరైతే లోన్లు తీసుకుంటారో వాళ్ళు మేము కట్టము, ఇలా గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసేసుకుని హైడ్రా అనేసి కొట్టేసింది అనేసి చెప్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలరు సార్? వాళ్ళు ఇప్పుడు ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో లోన్ ఇచ్చారో తప్పకుండా ఇంటి మీదకి వచ్చేసి వాళ్ళు గొడవ చేస్తారు. ఇప్పుడు ఏంది, ప్రస్తుతానికైతే ఇంతకుముందు హైకోర్టుకి వెళ్ళేది. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు హైడ్రా గురించి అని చెప్పేసి. ఓకే, ఇక్కడికే వెళ్ళి సమస్య పరిష్కరించుకునే విధంగా ఒక వెసులుబాటు అయితే కల్పించారు. డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేసి దాని తర్వాతనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. ఒక 6 నెలల క్రితం కూడా ఇష్టం వచ్చినట్టు కూల్ చేశారనమాట. కోర్టు ఆర్డర్లు అవి ఉన్నా కూడా హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఎవరైతే ఉన్నారో అతని పైన సీరియస్ అయింది. హైకోర్టు తిట్టింది కూడా ఆయన్ని. అవును, ఈ విధంగా మేము చెప్తున్నా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీరు కోర్టు అంటే మీకు మర్యాద లేదా, గౌరవం లేదని చెప్పేసి తిట్టడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఏ చట్టాలైనా సరే, ఏవైనా సరే ఒక సామాన్యుడికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి తప్ప లాభాలు వచ్చే విధంగా లేవు. అవి మార్చాలి. సంతోషించేదగ్గ విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే
ఈ హైదరాబాద్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి సమీక్షించి ఎవరైతే ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విధంగా కూడా మేము తోడ్పాటు అందిస్తాం. వాళ్ళకి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. అంటే హైదరాబాద్ పరిధిలో కావచ్చు, లేకపోతే మూసీ నది కోసం కొన్ని ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకుంటున్నారు మూసీ సుందరీకరణ కోసం అని చెప్పేసి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఒకటి సంతోషపడవచ్చు. ఇకపోతే మనం అసలు మ్యాటర్కి వద్దాం. ఓవైసీ గారు ఒకటి, ఓవైసీ గారి కాంట్రవర్సీ టాపిక్స్ మాట్లాడే ముందు ఆయన చాలా సేవ కూడా చేస్తున్నారు బయట హాస్పిటల్స్లో కావచ్చు. మనం కేవలం ఒక పాయింట్ పట్టుకొని అతను బ్యాడ్ అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఫాతిమా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి సల్కం చెరువు దగ్గర అతను ఇన్స్టిట్యూషన్స్ కట్టడం జరిగింది. దాదాపు 10,000 మంది దాంట్లో చదువుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ హైడ్రా చట్టం వచ్చిందో స్టార్టింగ్లో అది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి కమిషనర్ గారు కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఎంఐఎం పార్టీ వ్యవస్థాపకులు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వడము, ఇప్పుడు కేసీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా అయిపోయారు. ఎవరైనా సరే ఫ్రెండ్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఫర్ బెనిఫిట్స్ అనేది బయట ఎక్కడైనా ఉంటుంది. అది కులం, మతం, జాతి ఇట్లా ఏమి ఉండదు. రాజకీయం కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు ఏమైంది, లేదు అది ఎఫ్టీఏలో లేదని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చెప్పారు, 10,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు కాబట్టి దాన్ని కూల్ చేస్తే ఎట్లా, ఇప్పుడే డెమాలిష్ చేయము, మేము తర్వాత చూసుకుంటాం మెల్లమెల్లగా అన్నారు. ఇప్పుడేమో సర్వేలు చేయించేసి అది లేనే లేదంటున్నారు. కానీ దాని మ్యాప్ చూస్తే, ఎవరైనా చూస్తే అది చెరువు మధ్యలో కట్టారని చెప్పేసి ఈ 5th క్లాస్ అబ్బాయి అయినా సరే చెప్తారు. అది క్లియర్గా తెలుస్తుంది. మనం ఇక్కడ ఆయన తప్పు పట్టట్లేదు ఓవైసీ గారిని. ఆయన సోషల్ సర్వీస్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంది, చెరువు మధ్యలో కట్టారు. ఒక సామాన్యుడు ఇల్లు కూలగొట్టినప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కట్టిన ఇన్స్టిట్యూషన్ మీరు ఎందుకు కూలగొట్టట్లేదు? అతను కూడా మీరు కూలగొట్టాలి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే రాజకీయ నాయకులు అది కామన్, ఎవరైనా అంటారు. ఇప్పుడు బీజేపీ పార్టీ వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్కి వాళ్ళు ఆరోపిస్తారు, పక్కన పెట్టేసండి. సామాన్య ప్రజలు మాత్రం ప్రశ్నిస్తారు, మా ఇల్లు కూలగొట్టారు, మా ఇల్లు ఎందుకు కూలగొట్టట్లేదు అంటే మీరు రాజకీయ ప్రత్యర్థులు ఒకప్పుడు ఉంటుండే, ఇప్పుడు రాజకీయ మిత్రులు అయిపోయారు, అందుకని మీరు కూలగొట్టట్లేదు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే ప్రజలు ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. ఓవైసీ గారి కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఏ అధికారి అయినా సరే జస్ట్ టచ్ చేసి వస్తే వాడు గ్రేటరా అనేసి కూడా అంటున్నారు కదా సార్. అంటున్నారు. ఎందుకంటే ఓవైసీ పార్టీ వాళ్ళు ఇంకే పార్టీ అక్కడ ఉన్నా సరే, మిత్రపక్షం ఏ పార్టీ ఉన్నా సరే మిగతా వాళ్ళు పోరు. ఎందుకంటే అధికారంలో ఉన్నది మనకు సపోర్ట్ చేసే మన పక్షం, మిత్రపక్షమైన పార్టీ ఉంది. ఓకే, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావు, అలాంటప్పుడు రాజకీయం ఎలా ఉంటుందంటే నీకు బెనిఫిట్ చేయాలని చూస్తా కానీ, లేకపోతే డిలే చేస్తా కానీ నేను ఎందుకు కొడతా. ఏంటంటే క్విడ్ ప్రో క్యూ అంటారు దీన్ని. నీకు ఇది చేస్తా, నువ్వు నాకు అది చేయి. ప్లస్ ఎంఐఎం పార్టీ అనేది కాంగ్రెస్కి ఎప్పటి నుంచో ఫ్రెండ్సే వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఒక రకంగా చెప్పారు గవర్నమెంటే, మళ్ళీ ఇప్పుడు ఇంకొక రకంగా చెప్తారు అనేది ప్రజలకి జీర్ణించుకోవట్లేదు. నిజానికి అది ఉందని చెప్పేసి అంటున్నారు. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు రీసెంట్గా ఏం చెప్పారు, మేము ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఇంకో విధంగా ఉంది, ఇప్పుడు రిపోర్ట్ వేరే విధంగా అని చెప్పేసి హైకోర్టు దీనిపైన చాలా కోప్పడింది. హైడ్రా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరిపైన కూడా కోర్టు చాలా సీరియస్ అయింది. ఇప్పుడు జూలై 31st అనుకుంటా నెక్స్ట్ హియరింగ్. జూలై 31 లోపల మొత్తం రిపోర్ట్ మొత్తం తీసుకొచ్చి ఆ నెక్స్ట్ హియరింగ్లో మొత్తం డీటెయిల్స్ నా ముందర ఉంచాలి, అప్పుడు మేము పరిశీలిస్తామని చెప్పేసి కోర్టు కూడా సీరియస్ అయింది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వమే చెప్తుంది అది సేఫ్టీలో లేదని. ఒకప్పుడు చెప్పింది ప్రభుత్వ అధికారే, ఇప్పుడు ప్రభుత్వం లేదని చెప్తారు. వాళ్ళు మల్టిపుల్ సర్వేస్ చేసారనమాట దానిపైన. ఏది ఏమైనప్పటికీ సామాన్యుని ఒక రకంగా, సెలబ్రిటీని అధికారంలో ఒక రకంగా చూడకుండా, ఎవరికి బయాస్నెస్ లేకుండా సమానంగా ఎప్పుడైతే ఈ చట్టాలు అమలవుతాయో మీరు అన్నట్టు అప్పుడే వ్యవస్థ పైన అందరికీ నమ్మకం అనేది కలుగుతుంది. అసలు ఒక అడ్వకేట్గా మీకంటూ ఒక ఉందా అంటే, ఎప్పటికైనా సరే డబ్బు శాసించదు అధికారాన్ని కానివ్వండి, చట్టాలని కానివ్వండి, మీకు ఏమన్నా ఐడియా ఉందా సార్? సరే ఇప్పటికి కాకపోతే ఎప్పటికైనా చేంజ్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా సార్ యాజ్ ఏ అడ్వకేట్గా? అనిపిస్తుంది. ఎందుకంటే చట్టాలు అనేవి మనకు మారుతున్నాయి, చట్టాలు ఇంకా మారాలి కూడా. ఇప్పుడు విదేశాల్లో చూసుకుంటే ట్యాక్స్ టైం కట్ చేస్తారు, కరెక్ట్ కట్ చేస్తారు చట్టాలు. వాడు ఎవడైనా సరే, ఇంకా చైనా కొన్ని దేశాల్లో అయితే ఉరిశిక్ష కూడా విధిస్తారు, వాడు ఎంపీ అయినా సరే ఎవరైనా సరే. అవును. మన దగ్గర ఏంటంటే ఒక చట్టం చేస్తారు మన దగ్గర, దాన్ని 10 లోపాలు ఉంటాయి దాంట్లో.
10 ఎక్సెప్షన్స్ ఉంటాయి దాంట్లో. ఉమ్. 10 సెక్షన్ల కింద నువ్వు అరెస్ట్ అయితే 20 సెక్షన్ల కింద ఏదో కారణం చెప్పేసి ఆయనకి ఆరోగ్యం బాగాలేదనో, ఇంట్లో కూడా చచ్చిపోయిండనో, ఏదో కారణం చెప్పి బయటకు తీసుకొస్తున్నారు. చట్టాలు అనేవి గట్టిగా ఉండాలి, పనిష్మెంట్ చాలా సీరియస్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే వాటిపైన, చట్టాలపైన, దానిపైన నమ్మకం అనేది కలుగుతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే కొన్నిసార్లు 99 కరెక్ట్ కేసులు ఉండి వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కొన్నిసార్లు ఒక తప్పుడు కేసును కూడా అరెస్ట్ చేస్తారు. ఈ తప్పు చేసిన వాళ్ళు 99 బయటపడ్డా ఏం కాదు, కానీ తప్పు చేయనోడు ఒకడైతే బయటపడాలనేది ఒక మాట. పాత సినిమా డైలాగ్ ఉంటుంది, 99 మంది తప్పించుకుపోయింది ఏం కాదు, ఒక నేరస్తు ఒక అమాయకుడిని మాత్రం మనం శిక్షించకూడదు అనేది ఒక మాట. అవును. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఒక్క అమాయకుడి కోసం ఉన్న ఎక్సెప్షన్ ఏదైతే ఉందో ఈ 99 మంది యూజ్ చేసుకొని బయటకు వస్తారు. చట్టం కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ చట్టం అనేది కొన్నిసార్లు తప్పకుండా డబ్బున్న వాడికి చుట్టమని అనిపిస్తుంది నాకు కూడా. ఒక సామాన్యుడికి, ఒక అడ్వకేట్కి చెప్పట్లే, డబ్బున్న వాడికే వాడి మాట వెళ్తుంది, ఒక డబ్బున్న వాడికే చట్టం మాట ఉంటుంది, డబ్బున్న వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, డబ్బున్న వాడికి పేరు పలుకుబడి ఉంటుంది, డబ్బున్న వాడు చెప్తే ఎవరైనా వింటారు. సామాన్యుడికి చెప్తే ఎవరు వినరు. ఫస్ట్ సామాన్యుడు వాడు చెప్పుకోవడానికే వాడిని రానియరు ఆఫీస్ దగ్గరికి. వాడికి ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? చట్టాలు ఇంకా మారాలి. ఇప్పుడు 2024 జూలై 1 నుంచి మనకు క్రిమినల్ చట్టాలు మారినాయి. ఇంతకుముందుకు మీరు వింటున్నట్టుగా ఐపీసీ సెక్షన్స్ ఇవన్నీ లేవు, మొత్తం తీసేశారు. అన్నీ కొత్త చట్టాలు తీసుకొచ్చారు. 2024 నుంచి కొత్త సెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు దాంట్లో. తద్వారా ఏమైందంటే ఓకే, ఒక భయం అనేది ఏర్పడ్డది, అది చట్టాలు మారిపోతున్నాయి అని చెప్పేసి కొంచెం నేరం అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. వాటిని ఇంకా మార్చాలి. మెయిన్గా ఎందుకు నేరస్తులు భయం లేదంటే వాయిదాల పైన వాయిదాలు పోతూ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి పెరగాలి. ఇప్పుడు పోక్సో కేసులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు పూణేలో చూసుకుంటే 74 years ఉన్న ఒక ముసలాయన 6 ఏళ్ల పాపను రేప్ చేస్తే 54 రోజుల్లో మొత్తం విచారణ పూర్తయిపోయి అతనికి మరణశిక్ష విధించడం జరిగింది. ఆ వయసులో ఆయనకి మరణశిక్ష పడితే ఏంటి, పడకపోతే ఏంటి, ఆయన ఎప్పటికైనా ఈరోజు కాకపోయినా రేపని పోతాడు. కానీ స్పాట్ జడ్జిమెంట్ అంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ళ కుర్రోడో లేకపోతే 30 ఏళ్ళ కుర్రోడో ఒక చిన్న పాపలో అసలు ఏం కనిపిస్తుంది? ఆ పాప మీద దాడి చేసి అసలు ఏమంతగా అనిపిస్తుంది ఆ పాపం మీద? అలాంటి వాళ్ళకి ఎందుకు శిక్ష తొందరగా స్పాట్ జడ్జిమెంట్ రావట్లేదు? ప్రతి ఒక్కరికి ఈవెన్ 18 years దాటిన మేజర్ నుంచి 100 సంవత్సరం ముసలానికి అయినా సరే చట్టం ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యనే 93 సంవత్సరం ఒక ముసలాన్ని అప్పుడప్పుడు నేరం చేసిందని చెప్పేసి నిన్నమన్న పట్టుకుని జైలుకి పంపించారు. 93 సంవత్సరాలు ఆయన్ని 4-3 పట్టుకుంటేగా నడిపించుకోలేకపోతారు ముందుకి. ఇప్పుడు ఆ ముసలాన్ని జైల్లో పెడితే వచ్చే నష్టం అయితే ఏం లేదు నాకు తెలిసి. ఇప్పుడు 1-2 పోవాలన్నా సరే సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఆయన జైల్లో వేసి ఏం చేస్తారు అని మనం అనుకుంటాం. అవును. కానీ తప్పు చేసినప్పుడు శిక్ష ఉండాలని చెప్పేసి మనకు చట్టం చెప్తుంది. అదనమాట. ఇంకోటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలి, విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి. అప్పుడే చట్టం అంటే భయం ఏర్పడుతుంది. విదేశాల్లో అయితే చాలా దే విల్ ఎక్స్పీరియట్ ద ప్రాసెస్ వెరీ సూన్. మన ఇండియాలో ఏంటంటే ఈ చట్టాలు ఇంకా మారాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ సివిల్ ప్రొసీజర్ ఎట్లా మార్చిందో మిగతా చట్టాలు, పోక్సో యాక్ట్లు, తర్వాత ఇంకా వేరే కేసెస్ అన్నింటిలో కూడా తొందరగా శిక్ష పడాలని చెప్పేసి చట్టాలు మారిస్తే మీరు అన్నట్టు సామాన్యుడికి న్యాయం జరుగుతుంది, నమ్మకం అనేది ఉంటుంది అనే నా ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఓకే సార్, అలాగే తొందరగా అంటే చట్టాలు స్పీడ్గా అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే త్వరగా సామాన్యుడికి న్యాయం జరిగితే ఎవరికైనా సరే న్యాయం జరుగుతుంది అనేసి ఎవరైనా అనుకుంటారు. సో అది త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.